బీఆర్ఎస్ 25 ఇయర్స్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కదా వరంగల్లో, ఎట్లుండబోతుంది అంటారు? జరగాలి, జరగకపోతేనే మంచి బాగుండదు. ఎందుకంటే ఇన్ని రోజులు కేసీఆర్ గారు లోపల ఉన్నారు, ఫామ్ హౌస్లో ఉన్నారు, కనపడడం లేదు, బయటికి రావట్లేదు అనే వాటర్లోకి పులి స్టాప్ పెట్టాలంటే ఇప్పుడు ఆయన వరంగల్ సభ పెట్టాల్సిందే. పెట్టడం వల్ల జనాలు చాలామంది రీచ్ అవుతారు, పార్టీ నాయకులు వస్తారు, వాళ్ళ చర్చలు జరుగుతాయి. రాబోయే ఎన్నికలకు ఇది ఒక అస్త్రంలాగా ఉపయోగపడుతుంది. రేవంత్ రెడ్డి పైన ఫైర్ అయితే చూడాలని ఉందా? రేవంత్ రెడ్డి పైన ఫైర్ కాకుండా, ఫైర్ అయినా కాకపోయినా ఆయన ఆలోచించాల్సింది ఒకటే, నెక్స్ట్ టైం ఎలా గెలవాలి, పార్టీని ఎలా బలోపేతం చేయాలి, నాయకులను ఎలా తీర్చిదిద్దాలి, ఎవరిని ఎక్కడ నిలబెడితే బలంగా ఉంటుందని ఆలోచిస్తే మంచిది. రేవంత్ రెడ్డి మీద ఫైర్ కావడం వల్ల ఆయనకు ఒరిగింది ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎవరు కూడా తాకలేరు, ఆయన వరకు ఆయన భయం లేదు. కాబట్టి నేను అనేది కేసీఆర్ గారికి ఏంటంటే, పార్టీని బలోపేతం చేసుకోండి, బలమైన వ్యక్తిని నిలబెట్టండి, గెలిచి కేసీఆర్ స్టైల్లో ఉండాలంటారా? పంచులు కేసీఆర్ స్టైల్ పంచులు చూడాలనుకుంటా. ఆల్రెడీ ఆయన మాట్లాడే తీరే పంచులాగా ఉంటుంది, ఆయన భాషనే పంచులాగా ఉంటుంది. ఏందయ్యా ఇప్పుడు తెలంగాణ స్లాంగ్లో మాట్లాడితేనే ఆయన ఒక పంచు మాట్లాడినట్టు ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గారు సపరేట్గా పంచ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఈసారి మాత్రం నా ఆలోచన ప్రకారం ఏంటంటే కొన్ని కాంగ్రెస్కి కొన్ని ప్లస్లు మైనస్లు తగిలినాయి. కాబట్టి ఈసారి బీఆర్ఎస్కి బలం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పోయినసారి బీఆర్ఎస్ గెలవడం వల్ల కొన్ని ఉపయోగాలు జరిగినాయి. ఇప్పుడు కాంగ్రెస్ గెలవడం వల్ల ఏమవుతుందంటే హైడ్రా అనేది ఒకటి మైనస్ అయిందండి. హైడ్రా వల్ల ఎందుకు మైనస్ అయిందంటే కూల్చివేతలు జరిగినాయి, కానీ దాంట్లో పేద ధన అని కొంతమంది ఉంటారు. అది ఆయన కొంచెం ఆలోచించుంటే బాగుండు. ఎందుకంటే రూపాయి కూడబెట్టి ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మార్కెట్ ఏం నడుస్తలేదు అంటగా, నిజమేనా? ఎవరిది? మామూలుగా మార్కెట్లో ఏం నడుస్తలే అంటగా, రియల్ ఎస్టేట్ కానీ దందాలు. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందండి. నేను రియల్ ఎస్టేట్ కూడా చేస్తాను. ఆ షాప్ ఈ షాప్ కిరాణా కొట్లు రియల్ ఎస్టేట్ పడిపోయింది. కాకపోతే రియల్ ఎస్టేట్ ఎన్నో వెంచర్లు వచ్చినాయి. చాలా నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి కదా. జరుగుతున్నాయి, కానీ కస్టమర్ కొనేటోళ్ళు లేరు. స్థాపిస్తున్నారు కానీ కొనేవాళ్ళు తక్కువ. అందుకే ఇప్పుడు కూడా జోబులలో పాంప్లెట్లు పెట్టుకొని పంచుతున్నారు జనాలకి, కొనమని. 3 లక్షలకి ఫ్లాట్ ఇస్తాం, లోన్లో కట్టుకోండి, ఈఎంఐ కట్టుకోండి చాలామంది అడుగుతున్నారు, కానీ వర్కౌట్ కావు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ డౌన్ కావడం కారణం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఒక కారణం. ఇక ఏం చెప్తారు? బీఆర్ఎస్ మీటింగ్ హైలైట్ అయితే అంటారా? ఈసారి ఏం లేదండి, బీఆర్ఎస్కి భారీగా ఓట్లు వస్తాయని మేము కూడా అనుకుంటున్నాము. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇప్పుడు వచ్చే కార్పొరేటర్ కానీ సర్పంచ్ పంచాయతీ ఇవన్నీ ఏ పార్టీ గెలిచే అవకాశం? ఇప్పుడు ప్రభుత్వం పోటాపోటీగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము నేను తీసేయట్లేదు, బీఆర్ఎస్ని తీసేయట్లేదు, కానీ మంచి చెడు అనేది ప్రజలు గమనించారు ఆల్రెడీ. కాబట్టి ఇది రిజల్ట్ రూపంలో, ఓట్ల రూపంలో అప్పుడు వస్తుంది. మళ్ళీ రైట్.